హాయ్ అండి. వెల్కమ్ టు రేణుకా ఫ్యాషన్. ఇవాళ నేను మీకు ఒక మంచి పెయింటింగ్ వీడియో అయితే చూపించాలనుకుంటున్నానండి. అది ఎలా అంటే మనం మన ఓన్‌గా మన డ్రెసెస్‌కి పెయింటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. నేను ఫస్ట్ డ్రెస్ మార్కింగ్ అయితే స్మాల్ సైజ్ చేసుకుంటున్నాను. మీకు బాగా క్లియర్‌గా అర్థమవుతదని ఇలా అయితే చేస్తున్నానండి నేను. మన డ్రెస్‌కి మనమే పెయింటింగ్ ఎలా చేసుకోవాలని ఇప్పుడు ఎలాగో సమ్మర్ కదండీ! మనం ఖాళీగా ఇంట్లోనే ఉంటాము. అందు గురించని చిన్న వీడియో అయితే చేయాలనుకున్నాను. ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, ఇది బోట్ నెక్ అని. ఇప్పుడు మనము ఇందులో మన డ్రెస్ పెయింటింగ్ ఎలా చేసుకోవాలి, నెక్ అది అని నేను మార్కింగ్ చేస్తాను. ఇప్పుడు నేను ఇది ఎల్ షేప్‌లో డిజైన్ చేద్దాం అనుకుంటున్నానండి. అందు గురించి నేను ఇక్కడ ఫ్లవర్స్ ఏసుకుంటాననమాట. చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే ఫ్రీ హ్యాండ్ పెయింటింగే చేస్తున్నాను. మీరు కూడా అలా మనకి ఎలా వచ్చినా పర్లేదు, మన పెయింటింగ్ అయితే మనం వేసుకుంటాం కదండీ! దాని గురించి నేనైతే ఈ వీడియో పెడుతున్నాను. కాటన్ క్లాత్స్ దొరుకుతాయి. ఇప్పుడు మనకి ప్లెయిన్ ఏదో ఒక కలర్ తీసుకొని మనం ఇలా అయితే పెయింట్ చేసుకుంటే బావుంటదండి. ఇది అలా వేయాలి, ఇలా వేయాలని ఏం లేదండి. మన క్రియేటివిటీని బట్టి మనం ఎలా అయినా ఏసుకోవచ్చు. కాకపోతే మీ దగ్గర ఏదైనా డిజైన్స్ ఉంటే డిజైన్స్ ఏమన్నా మీరు సెలెక్ట్ చేసుకుంటే ఆ డిజైన్ పేపర్ తెచ్చుకొని మనం కింద కార్బన్ పెట్టేసి కింద పేపర్ పైన పెట్టుకొని మనమైతే డిజైన్ డ్రా చేసుకోవచ్చండి. చూసారు కదండీ! ఇలా ఎలా అయినా మన ఇష్టం. ఇప్పుడు మనకొచ్చేసి నెక్ దగ్గర వేసుకోవాలంటే మనం నెక్ దగ్గర వేసుకుంటాము. లేదంటే ఇదంతా మనకి ఒక సైడ్ కింద నుంచి ఒక సైడ్ ఏ సైడ్ అయితే ఇది వేసుకున్నామో దానికి ఆపోజిట్ సైడ్‌లో మనం ఇక్కడ కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ ఒక స్టెమ్ ఇచ్చేసుకున్నామంటే సరిపోతది. చాలా నీట్‌గా, చాలా అందంగా కనిపిస్తది. లేదు మనం నెక్ దగ్గర వేసుకోవాలంటే కూడా నెక్ దగ్గర వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నుంచి వేసుకుందాం అనుకుంటున్నానండి. మనకి కిందొచ్చినంత పెద్దగా పైన రాదు. పైన మనం ఏ సైజులో వేసుకోవాలనుకుంటే ఆ సైజులో వేసుకోవచ్చు. చూసారు కదండీ! ఇలాగా. ఇది మన డ్రెస్ ఏ సైజ్ అయితుందో అలాగా మనం ఏ డిజైన్ అయినా సరే కింద నుంచి ఒక సైడ్, పైనుంచి ఒక సైడ్ లేదంటే నెక్స్ట్‌కి అలా అనేసి ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ అయితే నేను చూపిస్తున్నానండి. ఈ వీడియో అయితే మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతదని నేను అనుకుంటున్నాను. మా వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను దీనికి పెయింటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేను దీనికోసమని స్టెమ్స్‌కి బ్రౌను అండ్ గ్రీన్ లీవ్స్‌కి పింక్ కలర్ అండ్ వైట్ అయితే షేడ్‌కి కంపల్సరీ వైట్ కలర్, అలాగే పర్పుల్ కలర్ ఒకటి తీసుకున్నాను నేను. ఇప్పుడు ఫస్ట్ నేనైతే వైట్ కలర్ షేడ్ కోసం ఫిల్ చేసేస్తున్నానండి. వైట్ కలర్ మనం తీస్తున్నావా? చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఏవైతే లీవ్స్ ఇవి పెటల్స్ ఉన్నాయో దానికైతే వైట్ కలర్ అయితే ఫిల్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు దీనికి మనం ఏం కలర్ వేయాలో అది చూసుకొని ఆ కలర్ వేద్దాం. ఇది షేడింగ్ కోసం ఫస్ట్ మనం వైట్ కలర్ షేడ్ కోసం వేసుకున్నాము. ఇప్పుడు మనం దీంతోటి ఇప్పుడు ఇంకో దానికి ఈ మిగిలిన వాటికి మనం పర్పుల్ కలర్ వేసుకున్నామండి. రెండు కలర్స్ అయితే వేసుకున్నాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా మనం ఫస్ట్ వైట్ కలర్ వేసుకున్నాక ఫస్ట్ వైట్ కలర్ షేడ్ వేసుకున్న తర్వాత మనం పింక్ అండ్ ఇక్కడైతే వైలెట్ కలర్ అయితే వేసుకున్నాం కదా. ఇప్పుడు దానిపై నుంచి మనం వైట్ కలర్ మళ్ళీ అవుట్లైన్ అనేది వేసుకుంటున్నాము. చూసారా ఎంత నీట్గా ఎంత అందంగా కనిపిస్తున్నాయో ఫ్లవర్స్. చాలా సింపుల్గా అండ్ ఈజీగా వేసుకోవచ్చండి. మన డ్రెస్సులకి మనమే పెయింటింగ్ చేసుకోవచ్చు. డ్రెస్సులకి, బ్లౌజెస్కి. నేను ఇంకో బ్లౌజ్ పైన కూడా ఒకటి పెయింటింగ్ చేసి చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత అందంగా కనిపిస్తున్నాయి ఇవి.
ఇప్పుడు మనము స్టెమ్స్కి వచ్చేసి బ్రౌన్ కలర్ వేసుకుందాము. అంటే మన ఆ కలర్స్ ఈ కలర్స్ వేసుకోవాలనేది ఏం లేదండి. మన డ్రెస్సెస్కి ఏ కలర్ అయితే ఉందో, ఏది సూట్ అవుతుందో అది వేసుకోవచ్చు. మీకు సూట్ అయ్యే కలర్స్ వేసుకోవచ్చండి. చూసారు కదా ఇలా ఫ్లవర్స్ ఎంత నీట్గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు నేను స్టెమ్స్ డ్రా చేస్తాను. బ్రౌన్ కలర్ తీసుకున్నాను. చూసారు మనం ఇలా ఈ రకంగా స్టెమ్స్ అవన్నీ డ్రా చేసుకొని చాలా అందంగా అయితే కనిపిస్తుందండి ఈ పెయింటింగ్ మనం డ్రెస్కి అయితే వేసుకుంటే. ఇప్పుడు దీంట్లో కొంచెం మనం గ్రీన్ కలర్ లీవ్స్ అనేది యాడ్ చేసుకుందాం. చూసారు కదండి ఈ గ్రీన్ కలర్ అయితే వేసుకుంటున్నాను. ఇది ఓన్లీ హాఫ్ అయితే వేసుకుంటున్నానండి నేను లీవ్స్కి, ఎందుకంటే దాంట్లో మనం ఈ బ్రౌన్ కలర్దే షేడ్ ఇవ్వచ్చు. లీఫ్ మొత్తం ఫిల్ చేయకుండా ఓన్లీ ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చి అయితే వేసుకుంటున్నాను. దీంట్లో మనం ఎల్లో కలర్ కూడా వేసుకోవచ్చండి. ఎల్లో కలర్ వేసుకుంటే ఇంకా చాలా బాగా కనబడుతుంది. అయితే లైట్ ఎల్లో కలర్ వస్తుంది అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, నేను మళ్ళీ ఇందులోని ఈ బ్రౌన్ కలర్ అనేది నేను షేడ్కి ఇస్తున్నాను. హాఫ్ లీఫ్ అలా లైట్గా ఈ హాఫ్ ఏదైతే ఉందో ఇది వేసుకొని ఇలా బ్రష్ మూవ్ చేసుకుంటూ ఫోల్డ్ చేసేది. ఈ కలర్ అనేది చాలా నీట్గా కనిపిస్తుందండి. మనం ఇలా ఏ కలర్ మనకి ఇష్టమైన కలర్ చేయాలనుకుంటున్నామో అలా డబల్ షేడ్ కనిపించడానికి అనమాట. ఇలా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే చాలామందికి అయితే వీడియో వెళ్తుందని చెప్తున్నారు. మర్చిపోకుండా లైక్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో కొన్ని పెడదామని. చూసారు కదా, ఇది మామూలుగా ఇలా మనం ఎలా అన్నా దీన్ని ఇంకా క్రియేటివిటీ ఎలా అన్నా చేసుకోవచ్చండి, ఖాళీ లేకుండా ఫిల్ చేసుకోవాలంటే. చూసారు కదా, ఇప్పుడు ఈ చిన్న చిన్న డాట్స్ ఏవైతే ఉన్నాయో అందులో మనం ఏ కలర్స్ అన్నా ఫిల్ చేసుకోవచ్చు. అంటే మనం ఇలా బ్రౌన్ కలర్ ఇది పెట్టినా చాలా అందంగా చాలా నీట్గా కనిపిస్తుందండి. చూస్తున్నారు కదా ఎంత బాగా కనిపిస్తుందో. అలాగే దీంట్లో మళ్ళీ వైట్ టచ్ అప్ ఇస్తే కొంచెం లైట్ కలర్లా బాల్స్లా అయితే, లేదంటే ఇలా కలర్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకా చూసారు కదండి, జస్ట్ ఇలా కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఎంత నీట్గా కనిపిస్తున్నాయి చూసారా, ఇలా అనమాట. ఇప్పుడు మనం ఒకవేళ దీనికి ఇంకా ఏమన్నా చేయాలనుకుంటే లీవ్స్కి ఇలా అంటే షేడ్ చేసుకోవచ్చు. ఒక్కొక్క సైడ్ షైన్ టైప్ వస్తుందండి, చాలా నీట్గా కనిపిస్తుంది. ఇంకా జస్ట్ కొంచెం కలర్స్ వేసుకోవచ్చు, చాలా అందంగా కనిపిస్తుంది. మీకు ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ కూడా వేసుకోవచ్చు, లేదంటే ఒకటే కలర్ కూడా వేసుకోవచ్చు అనమాట. నేను పర్పుల్ కలర్ కొంచెం ఎక్కువ కనిపిస్తుందని పర్పుల్ కలర్ వేసుకున్నాను. చూసారు కదా, దాని నుంచి మనం లైట్గా వైట్ కలర్ అయితే పెట్టుకుంటున్నామండి. దీనివల్ల అయితే మన టోటల్ లుక్ అయితే మారిపోతుంది. ఈ చిన్నవి ఏవైతే ఉన్నాయో వాటి వల్ల అయితే చాలా లుక్ వస్తుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇప్పుడు వచ్చేసి మనము నెక్ కూడా ఒకవేళ నెక్ మనం వేసుకుంటే పైపింగ్ నెక్ వేసేసుకోవచ్చు. అలా నెక్ కూడా మనకి ఏమన్నా డిజైన్ కావాలంటే మెయిన్ కలర్ ఏదైతే వేస్తున్నామో మనం పర్పుల్ పింక్ ఏదో ఒకటి మన ఇష్టం అది వేసుకోవచ్చండి. లేదంటే స్టెమ్ కలర్ నేను పింక్ కలర్ అయితే వేస్తున్నాను. చూసారు కదా, ఏదో ఒక డిజైన్లో మనకి నార్మల్గా నెక్ వరకు ఇలా వేసేసుకుంటాం. ఇదైతే స్టిచ్చింగ్ ఉంటుంది కదండి, నేను అందుకే కొంచెం ప్లేస్ కూడా డ్రా చేసి
ఈ సమోసా టైప్ అయితే వేసుకున్నాను. ఇలా చేస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుందని చెప్పి నేను ఇలా చిన్నగా చూసారు కదా. ఇప్పుడు మనం దీనికి కూడా జస్ట్ అవుట్లైన్ డ్రా చేసుకుంటే వైట్ కలర్ అక్కడక్కడ షేడ్ అండి వన్ సైడ్. ఇలా ఎంతో సింపుల్గా మన డ్రెస్ మనమే పెయింట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బయట ఇస్తే చాలా మనీ అయితే మనం పెట్టాల్సి వస్తుంది. చాలా ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ మీకైతే నచ్చుద్దని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా, ఫైనల్గా మన డ్రెస్ లుక్ అయితే ఇలా ఉంది. ఎంత ఎక్సలెంట్గా ఉందో చూసారు కదా. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.